మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. డిసెంబర్ నెల 3వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లో అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా? 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. హృదయమా ధృతి వహించు, నీ ప్రియులు గతించిపోయినా ఎప్పటికైనా దేవుడు నీవాడే. ధైర్యం ధరించు, చావు కాచుకుని ఉంది, ఇదిగో నీ ప్రభువు నిన్ను క్షేమంగా నడిపిస్తాడు. ధైర్యం వహించు. జార్జ్ ముల్లర్ ఇలా రాశాడు: 62 సంవత్సరాల 5 నెలలు నా భార్య నాతో ఉంది. ఇప్పుడు నా 92వ ఏట నేను ఒంటరి వాడినయ్యాను. కానీ నిరంతరం నాతో ఉండే యేసు వైపుకు తిరిగాను. నా గదిలో అటు ఇటు పచారులు చేస్తూ ఆయనతో అన్నాను, యేసు ప్రభు, ఇప్పుడు నేను ఒంటరివాణ్ణి, కానీ నాకు ఒంటరితనం ఏమీ లేదు. నాతో నువ్వున్నావు, నా స్నేహితుడివి నువ్వే. ప్రభువా, ఇప్పుడు నన్ను ఆదరించు, బలపరచు. అవసరమని నీకు తోచిన వాటినన్నిటినీ ఈ దీన సేవకుడికి అనుగ్రహించు. యేసు ప్రభు అవసరాల్లోనూ అలవాట్లలోనూ మన స్నేహితుడని మనకి నిర్ధారణ అయ్యేదాకా తృప్తి చెందకూడదు. శ్రమల్లో మనకి విధేయత ఉంటే అవి మనకు హాని చెయ్యవు. చలి ప్రదేశాల్లో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయినప్పుడు చెట్ల కొమ్మల మీద ఐస్ లాగా తయారై ఆ బరువుకు కొన్ని కొమ్మలు విరిగిపోతుంటాయి. చాలామంది శ్రమల వల్ల వంగిపోయి కృంగిపోయి ఉంటారు. కానీ అప్పుడప్పుడు శ్రమల్లో పాటలు పాడుతుండేవాళ్ళు తారసపడుతుంటారు. అప్పుడు నా తరపున, ఆ వ్యక్తి తరపున దేవునికి వందనాలు చెల్లిస్తాను. రాత్రిలో వినిపించే పాట కన్నా తీయగా మరేదీ వినిపించదు. చనిపోయిన వాళ్ళ కోసమైనా సరే దుఃఖానికి నా గుండెను కట్టేయను. మరణం ఎంతో కాలం వేరు చేయలేదు. నా ఇంట్లోని తీగ ప్రాకి గోడవతల పూలు పూసినట్టు మరణం దాచిపెడుతుంది కానీ వేరు చేయలేదు. చనిపోయిన నువ్వు క్రీస్తుకి ఆవల వైపున క్రీస్తుతో ఉన్నావు. క్రీస్తు నాతో ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తులో మనం ఒకటే. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, మా శ్రమల్లో మాతో ఉండే దేవుడు అయ్యా, మమ్మల్ని ఆదరించి బలపరిచే దేవుడు నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. మాతో స్నేహం చేసే దేవా నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. కృంగుని వారిని లేవనెత్తే దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. అలాగను మాకు విధేయత నేర్పిస్తున్న దేవా నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, ఈ దినం ప్రభువా ఎడారిలో సెలయలు ఉంచిన నీ బిడ్డలో ఎవరెవరైతే శ్రమల వల్ల కృంగిపోయి ఉన్నారో ప్రభువా, యేసు క్రీస్తు నామములో బలపరచబడును గాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయా, వారు నీ వైపు చూస్తూ బలపరచబడటానికి సహాయం చేయండి అయ్యా. ఎవరు కూడా కృంగిపోకుండా బలహీనపడకుండేట్టుగా సహాయం చేయండి అయ్యా. అవునయ్యా, నువ్వు మాతో స్నేహం చేసే దేవుడు అని నేను స్తుతిస్తూ ఆ నీ బిడ్డలందరూ కూడా ప్రభువా నువ్వు తోడుగా ఉన్నావని చెప్పేసి వారి యొక్క శ్రమల్లో, వారి యొక్క ఆటంకాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో నువ్వు వారితో స్నేహం చేస్తున్నావని గ్రహించుకునే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. మరి పరిశుద్ధులు సార్వత్రిక సంఘాన్ని నీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభువా అయా అందరినీ దీవించి దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచు. త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.